వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్ప దేవుల తండ్రి ప్రభునైనా గడిచిన రాత్రి కాలంలో తెలియ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభునైనా మళ్ళీ నేను ధ్యానించుకుంటాను. మాకు నీ మంచి తరుణాన్ని సూచనలు తెలుస్తున్నా. ఇదిగో ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసని మీకు ఆశించి కాపాడగలండి. మా ప్రభును కుమారుడైన పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా వాగ్దానం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను విడబాయను. హెబ్రీ 13:5. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చే ముందు ఏం చెప్పాడంటే నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని చెప్పేదానికి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. అప్పుడు దేవుడు ఏమంటాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. మనకి దేని మీద కూడా ఆశ, కోరికలు ఎన్ని ఉండే అవసరం లేదు. దేవుడు మనకు ప్రతి ఒక్కటి మనకు అవసరతలు తీర్చే దేవుడు, గొప్ప దేవుడు. మనకి ఏ టైంలో ఏం కావాలన్నా మనకు సహాయం చేసే మనకు దేవుడు ఉన్నప్పుడు మనకు అది కావాలా, ఇది కావాలా, నువ్వు అడుగు. నీకేం కావాలని అడిగితే దేవుడు ప్రతి ఒక్కటి సహాయం చేస్తాడు, ప్రతి ఒక్కటి నీకు సమకూరుస్తాడు. అట్లాంటప్పుడు మనకి ఎంత కావాలా, అంత కావాలా, కోట్లు కావాలి, ఇంత అవసరం లేదు. దేవుడిని మనకి రోజు అదే వాక్యం చూడండి, ఎంత మంచిగా దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండుడి. మీకు కలిగిన దాంట్లోనే, మనకున్న దాంట్లోనే సంతోషంగా గడిపితే చాలు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాన్ని 30 రోజులు 100 దీవించి ఆశీర్వదించి కాపాడుతాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన సమస్తం ఎక్కిన దేవుడు, మన హృదయ రహస్యాలు ఎక్కిన దేవుడు. మనకేమి కావాలన్నా, మనకేం చేయాలన్నా అన్నీ తెలిసిన దేవుడు. మన తండ్రి కుమారులకు పిల్లలకి ఎలా కావాలో తెలుసు. అలాగనే దేవునికి కూడా మన గురించి అన్నీ తెలుసు. 2వ వాక్యం ఉపదేశకాండం 31:8. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. చూడు ఎంత మంచి వాక్యాన్ని తిన్నాడు దేవుడు. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. మరియు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందము. మన ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పెను. విస్మయమొందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. నువ్వు భయపడొద్దు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందుకుము. భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు ఎప్పుడు మన వెంబడి ఉంటాడు. మనం దేవుడిని ప్రార్థించుకుంటే మన పక్కనే ఉంటాడు దేవుడు. మనం ఒకరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి మనం దిగులు పడాల్సినంత అవసరం లేదు. మన కుటుంబాల కోసం, మన కోసము, మన బిడ్డల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. మన పక్క వారి గురించి కూడా ప్రార్థిద్దాం. ఇంకా ఎంతోమంది మనకంటే కూడా జనస్థితిలో ఉన్న పేద ప్రజల్ని, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థిస్తాం. ఇదిగో ఈ ఉదయకాలంలో మనల్ని దేవుడు ఉదయాన్నే మనల్ని ఆరాధనలో లేపి మనల్ని ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మనకు దయచేసిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టుకొని నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో చూసుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్ప దేవుల తండ్రి ప్రభునైనా రాత్రి కాలం అంతా సంధిలో భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు చూస్తున్నాను. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తమైన దేవుడు,
హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడివి, తలంపుల పుట్టుకమని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నాయన, నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. మానవ మాత్రలు ప్రభా నాయన, మాకు తెలుసో తెలియక ఏమైనా తప్పిదం చేసిన మమ్మల్ని క్షమించండి. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో చదివించిన రీతిలో ప్రభా, నిన్ను ఎన్నడను విడువును ఎడబైన చదివించిన రీతిలో ప్రభా నాయన, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన విడువక ఎడబాయక ప్రభానైనా వారికి కావాల్సిన అవసరతలో ప్రభానైనా మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా నీ ముందు నడుచు వాడు యెహోవానైనా చదివించిన గొప్ప దేవుల తండ్రి. ప్రభానైనా గొప్ప దేవుడు కనుక ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డని మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా, ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి కానీ ప్రభానైనా, అనారోగ్య సమస్యల నుంచి కానీ ప్రభా, బిడ్డల చదువు విషయాల్లో కానీ ప్రభానైనా, ఇంకా ఏమన్నా ఇతర సమస్యలు ఉన్న ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ప్రభాను సందర్శించే వారికి కావాల్సిన అవసరాలు మీకు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. నీ యొక్క బంగారస్తంతో బిడ్డలు తట్టి ముట్టి స్వస్థపరచండి. అలాగనే ప్రభానైనా మమ్మల్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, భద్రపరచండి. మాకున్న అనారోగ్యాలు తీసివేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా ఈ రోజు మీ సన్నిధిలో భద్రపరచుకోండి. మాకున్న ప్రభానాన్ని అనారోగ్యాలను తీసివేయండి, మమ్మల్ని తట్టి ముట్టి స్వస్థపరచండి. అలాగే మా బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. వారి ఉద్యోగ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో మీరు తోడుగునండి. వారి ఉద్యోగాలు ప్రకటించే భాగ్యం దయచండి ప్రభా. అలాగే ఎంతమంది ఏమైనా బిడ్డలే ప్రభా ఉద్యోగాలు నిమిత్తమై ప్రభానైనా ఎదురు చూస్తున్నాను బిడ్డలందరూ మీరు దీవించడంతో దేశంలో ఉన్న ప్రభా ఎంతోమంది బిడ్డల ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తం చదువు వెళ్ళిన బిడ్డలను ప్రభావ మీరు జీవించి ఆశించిన వారికి ఉద్యోగాలు ప్రసాదించగలని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మీరే తోడుగుండి ఆశించి కాపాడని పరిశుద్ధాత్మ చెప్పి కుటుంబ ప్రభుత్వం కూడా వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం.